ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పురాతన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు మేలుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం ధ్యానించుకుందాం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, క్రీస్తుని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె నేను ఉంటుంది అంటున్నారు. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వారను కాదు, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడను అని చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఉదయకాల సెషన్లో దీని గురించి వివరించాను. చూడండి, ఈ సాయంకాలం ప్రభువారు మనకు సహాయం చేయనుగాక. హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితివి గనక నేనును నీ కుమారులను మరుతును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, నా జనులు జ్ఞానము లేని వారై ఉన్నారు, వారు నశించిపోతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు. ఏ జ్ఞానం అండి? దేవుని గురించిన జ్ఞానమును విసర్జించారు. జనులకి జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క జ్ఞానము లేదు వారికి. దేవుని యొక్క జ్ఞానం లేక దేవుని ఎరగక వారు నశించిపోతున్నారు. అలా నశించిపోతుంటే ఇక్కడ ఉన్న ఆయన అంటాడు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జిస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఎవరండి అయినా? ఒక యాజకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక సేవకుడితో దేవుడు మాట్లాడుతూ నీవు జన్ములకు నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు కనుక. ఎవరి జ్ఞానం అండి? దేవుని జ్ఞానం నువ్వు విసర్జించి ఉన్నావు కనుక నాకు యాజకుడు కాకున్నట్లు నేను నిన్ను విసర్జిస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే నా జనములు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. ప్రభు బాధపడుతున్నారు. నా జనములు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు అంటే దేవుని గురించి ఎరగక, దేవుని గురించి తెలియక, దేవుని గురించి సరైన మార్గము తెలియక నశించిపోతుంటే ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ సేవకుడు, ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞానమును విసర్జిస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానమును అంటే ఆయన దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి తెలియచేయాలి, కానీ ఆ దైవిక జ్ఞానాన్ని విసర్జిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుని ధర్మశాస్త్రమును మర్చితివి కనుక నేనును నీ కుమారులను మరతును. బాబోయ్, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ దైవజనుడితో, ఆ సేవకుడితో మాట్లాడు, నీవు ధర్మశాస్త్రం మర్చిపోయావు అంటే వారు ఆయన ఒక ప్రజల్ని అప్పగించాడు. ఆ ప్రజల్ని నడిపించాల్సిన మార్గంలో నడిపించలేకపోతున్నాడు.
ఆ నడిపించాల్సిన మార్గంలో వాళ్ళు నడిపించట్లేదు. ఆ జనులు జ్ఞానం లేక నశించిపోతుంటే దైవిక జ్ఞానం, దేవుని జ్ఞానం చూపించి, ఇదిగో ప్రభువే మీకు జ్ఞానం అని చెప్పి ఆ ప్రభుని అగుపరిచి, ఆ ప్రభు యొక్క మార్గాలను బయలుపరిచి అటువైపుగా నడిపించాల్సిన ఆ సేవకుడు ఆ జ్ఞానాన్ని, దైవిక జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు. కనుక యాజకుడిగా ఉండడానికి నేను నిన్ను విసర్జించేశాను. మొదటిగా యాజకుడిగా ఉండడానికి విసర్జించాను అన్నాడు. రెండోది, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరిచెదను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోతే దేవుడు కూడా వారి యొక్క కుమారులను మరిచిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మలాకి పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధనే మాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దేవునికి మహిమ కలుగుగా. ఇలా ఉండాలి సేవకుడు. ఇలాగా సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఎంత మాత్రము చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి దేవుని అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను తిప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. దోషం నుండి అనేకులు ఏం చేశారండి? దేవుని వైపు తిప్పాలి. అనేకులను దేవుని వైపు త్రిప్పిడి. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. యాజకులు ఎవరండి? దేవుని యొక్క దూతలు. దేవుని సేవకులు ఎవరు? దేవుని యొక్క దూతలండి. ఈ దేవుని యొక్క దూతలు కాబట్టి ప్రజలు ఏం చేస్తారు, జనులు ఏం చేస్తారంటే వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆ ధర్మశాస్త్ర విధులు నేర్చుకున్నప్పుడు ఆ సేవకుడు ఏం చేయాలి? ఆ యాజకుడు ఏం చేయాలి? సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఎంత మాత్రమును చేయకోకుండా సమాధానం బట్టి యథార్థను బట్టి దేవుని అనుసరించి నడుచుకున్న వారై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఆ దోషాల నుంచి, పాపాల నుంచి అనేకులను దేవుని వైపు మళ్ళించాలి. ఇది సేవకుడు చేయాల్సిన పని. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. హల్లెలూయా. ఏమి నేర్చుకోవాలండి? జనులు ఏం నేర్చుకోవాలి? సేవకుడి నోటి నుంచి వచ్చే ధర్మశాస్త్ర విధులను జనులు నేర్చుకుంటారు. కాబట్టి ఆ విధులు సత్యముగాను యథార్థంగా నీవు బోధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఎలా బోధించండి? జ్ఞానమును బట్టి బోధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? మన జ్ఞానము కాదండి. మన జ్ఞానం ఎందుకు పనికిరాదు? ఇక్కడ సేవకుల యొక్క జ్ఞానం ఎందుకు పనికిరాదు? దేవుని జ్ఞానము చొప్పున బోధించాలి. దేవుని ఎరగటమే జ్ఞానము. ఆయన ఎరిగి ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయన యొక్క మహత్యం ఏంటో, అసలు ఆయన కృప ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన వాత్సల్యత ఏంటో అవి ఎరిగి అసలు నీ దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి నీవు బోధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8వ వచనం. చూడండి, అలా బోధించాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్తాను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచారు. లేవీయులతో చేయబడిన నిబంధన
నిరార్థకం చేశారు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, లేవీలతో చేసిన నిబంధనని నిరార్థకం చేశారు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా పిల్లారా, ఎంతటి తప్పిదము చేశారో చూసారా. అనేకులను నడిపించాలి, సత్యంలోంచి యథార్థత నుంచి అనేకులను ప్రభు సన్నిధికి నడిపించాలి, ఆ జ్ఞానము కలిగి బోధించాలి. అలా చేయకోకుండా వీరేం చేశారండి? వీళ్ళే మార్గం తప్పిపోయారు. చూడండి, వీళ్ళే సేవకులే, యాజకులే మార్గం తప్పిపోయారు. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరార్థకం చేశారు. అనేకులు అభ్యంతరపరిచింది వీళ్ళే. లేవీలతో చేసిన ఆ నిబంధనను నిరార్థకం చేశారు. చూసారా పిల్లారా, దేవుని యొక్క నిబంధన నిరార్థకం అయిపోయింది. దేవుని యొక్క నిబంధన నిరార్థకం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, దేవుడు లేవీలతో, యాజకులతో, సేవకులతో చేసిన ఆ నిబంధన నిరార్థకం అయిపోయింది. ఎందుకంటే వీరు ఏం చేస్తారు? మార్గాల నుంచి వీళ్ళు తప్పిపోవటమే కాకుండా అనేకులను అభ్యంతరపరుస్తారు. మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దు, అది సరైన మార్గం కాదు. ఆ మార్గం సరైన మార్గం కాదు. ఆ మార్గం గుండా అనేక శ్రమలు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక కష్టాలు ఉన్నాయి, అనేక కన్నీళ్లు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, హేళనలు ఉన్నాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి, అనేకమైన దెబ్బలు తగులుతాయి. మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దు. అనేకులు అడ్డగిస్తారు. ఈ మార్గం గుండా వెళ్ళండి. ఈ మార్గం అయితే మనకి ఈజీగా ఉంటుంది, మనకు తేలిక ఉంటుంది, మన ఇష్టం వచ్చినట్లు ఈ మార్గంలో చేయొచ్చు. ఆ మార్గంలో, ప్రభు మార్గంలో వెళ్లకుండా వీళ్ళు అనేకులను అడ్డగించారు. వారు మార్గం తప్పిపోవటమే కాదు, అనేకులను అడ్డగించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి చూడండి, దానికి ఒక ఉదాహరణగా చెప్తా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, కెఫా అంతియోకియకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా ప్రియులారా, కెఫా అంతియోకియకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాడు కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని అంటున్నాడు అపోస్తలుడైన పౌలయ్య. కెఫా ఏం చేశాడంటే అంతియోకియకు వచ్చాడు సువార్త చెప్పడానికి. ఈయన కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ కెఫా ఈ పౌలు గారికి ఎలా కనపడ్డాడంటే అపరాధిగా కనపడ్డాడు. అపరాధిగా తీర్చబడాడు కనుక ఈయన ఏం చేశాడంటే ముఖాముఖిగా ఎదిరించాడు. దేవునికి మహిమ కలుగునుగా. అతనిని ముఖాముఖిగా ఎదిరించాడు. నువ్వు చేసిన తప్పు, ఏ కెఫా నువ్వు చేసిన తప్పు. ఎందుకని? అనేకులు ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయాలి? అనేకులు సేవకులను చూసి నేర్చుకోవాల్సిన వారు. ఈ సేవకులు ఎవరంటే దేవుని యొక్క దూతలు కాబట్టి మరి ఈ దూతలు చేయాల్సిన పని అక్కడ సరిగ్గా జరగలేదు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ కెఫా ఏం చేశాడు అంటే అప్పటి వరకు అన్యులతో పాటు ఉన్న కెఫా అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఒక రోజున ఈయన ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి లాంటిది దిగి వచ్చింది. దాంట్లో చూస్తే అనేక రకాల చతుర్పస జంతువులు ఉన్నాయి. ప్రభు వారు అంటున్నారు, పేతురు వీటిని చంపుకొని తిను అన్నాడు. ప్రభువా నేను తినను ప్రభువా. పేతురు వీటిని చంపుకొని తిను. ప్రభువా నేను ఇప్పటి వరకు ఈ అపవిత్రమైన వాటిని ఏటిని కూడా ముట్టుకోలా, నేను రోషం కలిగిన వాడిని, నేను ముట్టుకోలా. పేతురు ఇదిగో వీటిని చంపుకొని తిను. ప్రభువా నేను యూదుడను కాబట్టి ఈ అపవిత్రమైన ఏవి కూడా నేను ముట్టను ప్రభువా అన్నాడు. అంటే ప్రభువు తెలీదా? దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత కిందకి చూస్తే కిందకి వచ్చేప్పుడు ఒక కబురు వచ్చింది. కొర్నేలి
ఇంటి దగ్గర నుంచి మేము వచ్చినాం, ఇదిగో నీ కోసం ఎదురు చూస్తున్నాడు రమ్మని. ప్రభు కూడా అదే చెప్పాడు. ఇదిగో నీ కోసం ఒక మనుషులు వస్తారు, వారి వెంట నువ్వు తడువు చేయకుండా వెళ్ళు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఈ మాట చెప్పాలి, కొర్నేలుతో అక్కడ ఎదురు చూస్తుంటాడు అని చెప్పాడు. ఆ కొర్నేలు ఎవరంటే అన్యుడు. అప్పుడు అర్థమైంది దీనికి పేతురు గారికి ఏమని, ఇక మీదట నేను అన్యుల దగ్గర కూడా వెళ్ళాలి, అన్యులతో కూడా నేను వారితో అన్యుల దగ్గర కూడా నేను పరిచయం చేయాలి అని అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈ పేతురు గారు మాట్లాడుకుంటూ వెళ్ళాడు, కొర్నేలు దగ్గర కోసం ఇంటికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేశాడు, దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు, తిరిగి వచ్చాడు. అయితే అక్కడ నుంచి ఆ ఏరియా అంతా కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ ఏరియా అంతా కూడా పరిచయం చేస్తుంటే చేసుకుంటూ అంతియోకయకి వచ్చాడు. అదే సమయంలో ఈ పౌలు గారు కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరు వచ్చారు, పేతురు గారు పౌలు గారు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అప్పటి వరకు పేతురు గారు ఆ అన్యుల మధ్య తిరుగుతూ అన్యుల మధ్య తింటూ ఉన్నాడు. వాళ్ళందరితో కలిసి భోజన పంక్తిలో కూర్చున్నారు. వారితో కూర్చుని భోజనం చేయడానికి వాళ్ళ పంతులు వాళ్ళ పక్కన కూర్చున్నారు. ఇదే సమయంలో ఇంకొక శిష్యుడైన యాకోబు గారి దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చారు. పేతురు గారు ఇక్కడ ఉన్నారు, ఏంటి కలుద్దామని చెప్పి కొంతమంది వచ్చారు. వచ్చేపాటికి వారిని చూసిన పేతుడు లేచిపోయి వారితో పాటు వేరుగా కూర్చున్నారు. ఇప్పుడు అన్యుల్ని వదిలేశాడు. అప్పటి వరకు అన్యులు నడిపించిన పేతురు, అప్పటి వరకు నడిపించిన ఆయన చేయి వదిలేశాడు. ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలిపి ఆయనకి ఏం నేర్పిస్తున్నాడు అన్యులకి అంటే, మేము వేరు మీరు వేరు. దేవునికి మహిమ కలుగును కాదు. అప్పటి వరకు ఆయనతోనే ఉన్నాడు, వాళ్ళతోనే ఆయన ఉన్నాడు, వాళ్ళతోనే ఉండి నడిపించిన ఆయన సడన్ గా ఇప్పుడు వేరే కొంతమంది వచ్చారు. యాకోబు దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి యాకోబు ఎక్కడ పేతురుని ఇదంటాడో అని చెప్పి, నువ్వు వాళ్ళలో కలిసిపోయావంటాడు అని చెప్పి, వాళ్ళు ఏమైనా వచ్చిన వారు ఏమైనా నీవేంటి అన్యులతో కలిసిపోయి వాళ్ళతో భోజనం చేస్తున్నావంటి అని అంటారేమో అని చెప్పి ఈయన గాగోలేసిపోయి వెళ్ళిపోయి వారితో పాటు కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, మరి వాళ్ళకి ఏ మార్గం చూపించాలి, వాళ్ళు ఎలా నడిపించాలి? నీ వైపే చూస్తున్నారు కదా, నీవు 4 మాటలు చెప్తే వారు మారి ఉన్నారు కదా, దేవుని గురించి నువ్వు చెప్తే వారు మారి ఉన్నారు కదా, ఇప్పుడు వారికి నువ్వే నేర్పించాలి? ధర్మశాస్త్ర ప్రకారం అన్యులతో సాంగత్యం చేయకూడదు, అన్యులు కూర్చున్న చోట కూర్చోకూడదు, అన్యులు తినేటప్పుడు తినకూడదు. మరి కృపలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేసి మరి వారి మధ్య ఉండి వారితో కూర్చొని తింటాను నీవు. ఇప్పుడు ధర్మశాస్త్రం సంబంధించిన వారు వచ్చే పనులకి వాళ్ళు లేచిపోయి నువ్వు తలకు వచ్చేసావు. మరి వాళ్ళు ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి అది చూసిన పౌలు గారు ఏమన్నాడంటే, ఓ కేఫా, ఇదిగో నీవు అపరాధిగా తీర్చబడ్డావు కనుక నేను ఆ కెఫాతో ముఖాముఖిగా అతన్ని ఎదిరించి. దేవునికి మహిమ కలుగునుగా. ముఖాముఖిగా ఎదిరించాడు. పేతురు కెఫా ఎవరండి? ప్రభువారు ప్రేమించిన శిష్యులో ప్రథముడు, ప్రభువారితో కలిసి ఉన్నవాడు. మరి అలాంటి ఆయన్ని ఈయన ముఖాముఖి ఎదిరించాడు. ఒకప్పుడు చూడాలంటే ఆ శిష్యులందరూ కలిసి, అపోస్తులందరూ కలిసి, ఆ పేతురు గారు వీళ్ళందరూ కలిసి ఈయన మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి ఈయన్ని బర్మ గారిని వేరే చోట పంపించారు సేవ విషయమై. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు నడిపించాడు కాబట్టి అక్కడ నుంచి పౌలు గారు సేవ వేరైపోయింది, వీళ్ళ సేవ వేరైపోయింది. ఆయన అన్ని జనంలో చెప్పుకుంటూ వెళ్తుంటే ఈయన ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న యూదుల్లో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఈ యూదులతో ఈయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఒకేసారి ఈయన కూడా అన్ని జనాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఏమైపోతుందో అని చెప్పి ఈయన భయపడుతూ వాళ్ళని వదిలిపెట్టి వచ్చేసాడు. అది ఆయనకి ఎలా ఎంచబడింది? అపరాధిగా తీర్చబడ్డాడు. ఎవరు? పేతురు గారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఎదిరించాడు అక్కడ పౌలు గారు ముఖాముఖిగా ఎదిరించి. ఎలా అనగా 13 వచనం,
తక్కిన యూదులు అతనితో కలుసుకుని మాయా వేషము వేసుకొనిరి కనుక బర్నబా కూడా వారి వేషధర్మం చేత మోసపోయారు. పౌలు గారు మోసపోలా. పౌలు గారితో పాటు ఉన్న బర్నబా గారు మోసపోయాడు. ఎవరిని చూసి? పేతురు గారిని చూసి, వారితో పాటు వచ్చిన తక్కిన వారిని చూసి, ఆ మాయా వేషము చూసి మోసపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ వేషం అండి? మాయా వేషం చూసి మోసపోయారండి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు వరకు ఉన్న భక్తి, అప్పుడు వరకు వాళ్ళతో కలిసి ఉండి, వాళ్ళతోనే ఉండి, వారిని నడిపిస్తూ ఉండి, సడన్ గా వీళ్ళు వచ్చేప్పటికి వీళ్ళ పక్కకి చేరిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని ఎదిరించాల్సి వచ్చింది. అదే కేఫాను ఎదిరించాల్సి వచ్చింది. కింద వచ్చిన చూడండి, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునకపోవుట చూసి ఈయన చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, ఓ కేఫా, నీవు యూదుడవై ఉండియు యూదుడు వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ఎలా ప్రవర్తింపవలెనని ఎందుకు వారిని బలవంతం చేస్తున్నారు? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈయనేమో యూదుడై ఉండి అన్యజనులు ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలాగే ఉండాలి అని చెప్పి వారిని బలవంతం చేస్తున్నాడు. కానీ ఈయన మాత్రం అట్లా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగా. లోపం కనపడుతుంది అక్కడ. ఈయన ఒక సేవ విధానంలో లోపం కనపడుతుంది. ఆ లోపం కనపడుతుంది కాబట్టి అందుకే ఆయన అన్నారు ఏమని, వేరొకరు వేసిన పునాది మీద నేను కట్టకుండా నేనే ఒక పునాది వేసి తిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవునండి. కేఫా, పేతురు, నీవు బండ మీద సంఘాన్ని కడతావు అని దేవుడు వాగ్దానం చేశాడు. బండ మీద సంఘాన్ని కడతావు అని వాగ్దానం చేశాడు. కానీ పేతురాయిలో ఈ లోపం కనపడింది. పౌలైకి పేతురాయిలో లోపం కనపడింది. కాబట్టి వేరొక పునాది మీద వేయకుండు నిమిత్తం నేనే ఒక పునాది వేసింది. ఆ పునాది ఎవరి మీదో కాదు, క్రీస్తు అనబడిన బండ మీద నేను పునాది వేశాను అని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే. అయ్యో పెద్ద అన్న కదా, అందరికంటే పెద్దవాడు కదా, ప్రభుకి అత్యంత సమీపంగా ఉన్నవాడు, అత్యంత నమ్మకమైన వాడు కదా అని చెప్పి కెఫాని అనుకుంటే కెఫాలో కూడా వేషధారణ కనపడింది అని చెప్పి ఆయన పౌలు గారు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే వాస్తవం ఆయన వేషధారణ కాదు, కానీ ఆయన భయపడ్డాడు. కెఫా ఏమయ్యాడు? భయపడ్డాడు. ఇప్పుడు అక్కడ క్షణంగా వచ్చారు. తర్వాత ఈయన్ని కూడా వాళ్ళు ఏమైనా అంటారో లేకపోతే వెరివేస్తారో అని ఒక భయం వచ్చింది. అన్య జలతో కలిసి ఉన్నావు కాబట్టి, నువ్వు ఈదుడు అయ్యుండి అన్య జలతో కలిసి ఉన్నావు కాబట్టి ఇక మీద నీవు మాలో కలవడానికి వీలు లేదు అని అంటారేమో అని చెప్పి ఆయన భయపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, మనము జన్మ వలన అంటే పుట్టుక వలన మనం యూదులమే, కానీ అన్య జనులలో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందని విశ్వాసము వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనుష్యుడు ధర్మశాస్త్ర మూలము విషయమై తీర్చబడాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా నీతిమంతుడుగా తీర్చబడుతూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా నీతిమంతుడిగా మనుషుడు తీర్చబడతాడు. ధర్మశాస్త్రం మూలంగా కాదు కానీ. 19. నేనైతే చూడండి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆయన అంటున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిన వాడనైతే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరితో సిలువ వేయబడ్డానండి? క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డా. ధర్మశాస్త్రములో నేను చచ్చిన వాడను. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఇదిగో ధర్మశాస్త్రాన్ని చూసి అనేకమైన లోపాలు కనపడుతున్నాయి. ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం లోపం కాదండి. మనుష్యులు నడిచే నడవడికలో లోపాలు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని లోపాలను వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, నేను దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిన వాడనై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది ఈ మాట చెప్పగలరండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అన్ని విషయాల్లోనూ సిలువ వేయాలి. ప్రతి విషయంలోనూ సిలువ వేయాలి. అన్ని విషయాల్లో మనము సిలువ వేసుకోవాలి. క్రీస్తు సిలువ ఏ విధంగా వేయబడ్డాడో ఆ విధంగా మన గర్వాతిశయములు గాని, మన అహంకారము గాని, లేదా నేను అనే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? నాది, నేను, మాది అనేవన్నీ కూడా ఏం చేయాలి? సిలువ వేయాలి. ప్రతి విషయంలోనూ సిలువ వేయబడాలి. అత్యంతంగా నలకొట్టబడాలి. ఆ శ్రమల్లోంచి, ఆ బాధల్లో లొంగిపోవాలి. ఇంకా 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 ప్రభులోనికి వెళ్ళే ముందుగా మనము సిలువ వేసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించేవాడు నేను కాదు ఇక మీదట. ఎందుకంటే నన్ను నేను సిలువ వేసేసుకున్నా. నేను అనే స్వభావాన్ని గాని, నేను అనే వ్యక్తిని గాని ఇక నాలో లేదు. నేను ఆయనకి సిలువ వేసుకున్నా. నన్ను నేను సిలువ వేసుకున్నా. ఇక పౌలు అనబడిన వాడు లేడు. ఇక మరి ఎవరున్నారు? ఇక మీదట జీవించేవాడు నేను కాదు. ఎందుకంటే నన్ను నేను సిలువ వేసుకున్నా. నన్ను నేను సిలువకు మరణానికి అప్పగించుకున్నా. ఇక మీదట జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తే నాలో జీవించున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని తను అప్పగించేసుకున్నాడు క్రీస్తుకి. తను అప్పగించేసుకున్నాడు క్రీస్తుకి. 21వ వచనం చూడండి, దేవుని యొక్క కృపను నేను నిరార్థకము చేయను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దేవుడిచ్చిన కృపని నేను వ్యర్థపరచట్లా, దాన్ని నిరార్థకం చేయట్లా. కానీ మనం ముందుగా చెప్పుకున్నాం ఏమని? లేవీయులు, యాజకులు దేవుని యొక్క నిబంధనను నిరార్థకము చేశారు. వాళ్ళు నిరార్థకము చేశారు. నేను అలా చేయను. ధర్మశాస్త్రంలో వాళ్ళు నిరార్థకం చేశారు. ఆ ధర్మశాస్త్రంలో యాజకులు అదే నిరార్థకం, దేవుని యొక్క నిబంధన నిరార్థకం చేశారు. కానీ నేను అలా చెయ్యను. దేవునికి మహిమ కలుగునుగా. నేను నిరార్థకం చేయను.
నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందుగా క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కాబట్టి నేను ఆ కృపను నిరార్థకము చెయ్యను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, ఉదయకాల శేషంలో చెప్తూ ప్రవక్త ధర్మశాస్త్రానికి ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏమంటే చూడండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేసినని తలంచుకోవద్దు. దాన్ని ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను, కానీ వాటిని కొట్టివేయడానికి నేను రాలా. ఏది? ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను అన్నాడు. అది నేను సాయంకాలం వివరణిస్తాను అని చెప్పాను. కాబట్టి ఆ మాట నేను చెప్తాను, 2 మాటలు చెప్తాను, చూడండి. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ రాజును గురించి మాట్లాడారు. ఆ అధ్యాయంలో రాజు ఎలా ఉండాలి, రాజు యొక్క నడవడిక ఎలా ఉండాలి, రాజు ఇశ్రాయేలుకి రాజును కోరుకున్నప్పుడు ఆ రాజు ఎలా ఉండాలో దేవుడు ముందుగానే చెప్పారు. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, రాజు ఎలా ఉండాలి? తన హృదయము తొలగిపోకుండా ఉండటం కోసం అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు అన్నాడు. కానీ ప్రవక్తల వచనాలకు వచ్చేపాట్లకి చూడండి, 2వ సమూయేలు 12వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. నాతాను ప్రవక్త వచ్చి దావీదును చూసి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా నియమించి పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి. దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగునుగా. చూసారు ప్రియులారా, అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నారు. అనేక మంది స్త్రీలను దావీదు ఏం చేశాడు? అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. కానీ మరి ధర్మశాస్త్రంలో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే, తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అయితే దావీదు గట్టివాడు కాబట్టి తొలగిపోలా. దావీదు గురించి వదిలేద్దాం. దావీదు కుమారుని సొలొమోను ఏమయ్యాడు? ఏ విషయం తప్పిపోయాడు? అనేక స్త్రీలు భార్యలు అవటం వలన వారు ఏం చేశారు? అతని హృదయమును దేవుని వైపు నుంచి తొలగించి వేశారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ముందుగానే చెప్పాడు. కానీ అదే మాట ప్రవక్తల దగ్గర వచ్చేవాళ్ళు, ప్రవక్తలు ఏమన్నారు? సరే, నువ్వు చేసుకున్నావు, అనేక జనాంగాలు నీకు భార్యగా ఉన్నారు అన్నాడు. కానీ మరి దేవుడు ముందుగా చెప్పిన మాట ఏంటి? రాజు ఎలా ఉండాలి? అనేక భార్యలను చేసుకుంటే వారి హృదయములు, అతని హృదయము తొలగిపోతుంది. కాబట్టి అనేక భార్యలను చేసుకోవద్దు అని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళకి అనేక మంది భార్యలను చేసుకున్నాక ప్రవక్త ఏమంటున్నాడు? నువ్వు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకున్నావు అంటే చేసుకో. అనేక మంది స్త్రీలు దేవుడు ఇచ్చాడు నీకు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, తర్వాత ఇంకొక మాట నేను చెప్తాను. సొలొమోను అలా అనేక మంది స్త్రీలను చేసుకున్నాకే సొలొమోను అతను హృదయము దేవుని వైపు నుంచి మరల్చి వేశారు వాళ్ళంతా కూడా.
లేవి కాండం 21 అధ్యాయం 7వ వచనం. చూడండి, వీళ్ళు లేవీల గురించి, సేవకుల గురించి చెప్తున్నారు. వారు యాజకుల గురించి, వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లి చేసుకొనకూడదు, పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకోకూడదు. ఎలా అనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు, అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు గనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడు కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలి. అంటే దాని అర్థం ఏంటి? యాజకుడు ఏం చేయాలి? విధవరాండ్లను పెండ్లి చేసుకోకూడదు. భర్త విడిచిపెట్టిన వారిని కానీ విధవరాండ్లు కానీ పెళ్లి చేసుకోకూడదు. అదే హెస్కేల్ పుస్తకం 44:22 చూడండి. చూడండి, వారు విధవరాండ్లైనను విడువబడిన దానినైనను పెండ్లి చేసుకునకూడదు. కానీ చూడండి, వీళ్ళు కూడా యాజకుల గురించి, ఇశ్రాయేలుల సంతతి వారకు కన్నికలైనను యాజకులకు భార్యలై విధవరాండ్లుగా ఉన్న వారినైనా చేసుకునవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, అక్కడ యాజకుడేమో విడనాడిందని ఆ విధవరాండ్లు చేసుకోకూడదు. కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రవక్తల గ్రంథంలోకి వచ్చేపాటికి, ఈ ప్రవక్తల వచనంలోకి వచ్చేపాటికి యాజకుడైన విధవరాండ్ల భార్యలను వారు పెళ్లి చేసుకోవచ్చు. కన్నికలనే పెళ్లి చేసుకోవాలి. ముందుగా చెప్పిన మాట, కన్నికలనే పెళ్లి చేసుకోవాలి సేవకుడు. కానీ ఇక్కడ వచ్చే వాళ్ళకి యాజకుల యొక్క భార్యలు విధవరాండ్లను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకుందాం. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు ఏదైనా అనుమానం కలిగి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తమ ఇంటి నుండి ఆమెను పంపివేయబడెను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఒక స్త్రీ మీద సందేహం వచ్చింది, ఆమె మీద అతనికి మనసు లేదు. అతను పరిత్యాగ పత్రిక రాసి, ఇక నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పి బయట, ఎందుకంటే నీళ్ళు పలానా ఇది ఉందా, నాకు నీ మీద సందేహం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి, ఇంకెళ్ళిపోయిన ఇంట్లోంచి అని చెప్పి పంపించేయాలి. ఇది ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ప్రవక్తలు చూస్తే మలాకీ పుస్తకం 2వ అధ్యాయం 16వ వచనం. భార్యను పరిత్యాజించుట దేవునికి అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చును. చూసారా, ఒక నిమిషం. చూసారా, భార్యని విడనాడుట అంటే భార్యకు విడాకులు ఇచ్చుట, అది దేవునికి అసహ్యమైన క్రియ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా ప్రియులారా, మరి ఈ ప్రవక్త వచనాలకు వచ్చేప్పటికి ముందుగా ఇచ్చిన దేవుని మాట, ధర్మశాస్త్రంలో ఇచ్చిన మాట మారుతూ వచ్చింది. అంటే నేను ఎందుకు ఇవి చెప్పాల్సి వచ్చిందంటే, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వారను కాను గాని అన్నాడు. దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేనివాడుగా లేడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగినవాడు, గమానియేలు పాదముల యొద్ద విద్య నేర్చినవాడు, ధర్మశాస్త్రం నెరవేర్చడం కోసం కంకణము కట్టుకొని తిరిగినవాడు ఎవరు? పౌలు గారు. తర్వాత
క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిపోయిన వారు. క్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి క్రీస్తు విషయమై ధర్మశాస్త్రానికి లోబడిపోయారు. తర్వాత ధర్మశాస్త్రము లేని వారికి, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె మారిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఈయన జనరేట్ అయితే మారుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఎక్కడా తప్పిపోలేదండి. ఏ విషయంలోనూ తప్పిపోలా. ప్రతి విషయములోను ధర్మశాస్త్రము కోసము నేను హింసకుడును, దోషకుడును, హానికరును అన్నాడు. కానీ క్రీస్తు కోసము నేను బ్రతికితే క్రీస్తే, చావు అయితే నాకు లాభం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు అన్య జనాంగాల వైపు వచ్చాడు. వారిని నడిపించుకోవటానికి, క్రీస్తు వైపు నడిపించడానికి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి అనేకులకు మాదిరి అయిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ కెఫానే ఎదిరించాడండి. వారికి నువ్వు ఏంటి నేర్పిస్తున్నావు, మాదిరికి నువ్వేం చూపిస్తున్నావు, వాడిని నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు నువ్వు అని చెప్పి అందరి మీద ఆయన ముఖాముఖిగా వాక్యవాదానికి దిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయన ఎక్కడ కూడా తప్పిపోవాల. దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాడుగా లేడు. క్రీస్తు విషయమై ఆ ధర్మశాస్త్రానికి లోబడిపోయాడు. ఆయనను ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం లేని వాడిగా మారిపోయి వారిని కూడా క్రీస్తు వైపు నడిపించాడు. అందుకే ఆయన ఏం పేరు పొందుకున్నాడు? అన్య జనాంగములకు అపోస్తుడు అని పేరు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం లేదు, అన్ని జనాలకు ధర్మశాస్త్రం లేదు. కానీ ఆ ధర్మశాస్త్రం లేని వరకు కూడా ఈయన కూడా అలాగే మారిపోయి వారిని అందరినీ కూడా ప్రభు తట్టు నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప పరిచారకుడుగా నిలిచిపోయాడు. ఎంతటి పరిచారకుడు అంటే గృహ నిర్వాహకుడు. క్రీస్తు యొక్క గృహ నిర్వాహకత్వము ఈయన పొందుకుని ఉన్నారు. అంటే క్రీస్తు ఏర్పాటు అనబడిన గృహ నిర్వాహకత్వాన్ని పొందుకున్నాడు. ఆ కాలంలో ధర్మశాస్త్ర కాలంలో మోషే ఏ విధంగా అయితే దేవాది దేవుని యొక్క గృహ నిర్వాహకునిగా మారిపోయాడో, ఈ క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే విధంగా క్రీస్తుకు గృహ నిర్వాహకుడుగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఏమన్నాడండి? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక జీవించేవాడు నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఆయన క్రీస్తును అగుపరిచాడు. క్రీస్తుకు మాదిరిగా క్రీస్తును చూపించుకుంటూ జీవించాడండి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనమందరూ కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, మరి కృప అంటే క్రొత్త నిబంధన. క్రీస్తు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన, పాత నిబంధన రెండు కూడా మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనము అన్యులైన మనము క్రీస్తు వలె మనము మార్చబడదుము గాక. క్రీస్తు పోలికలో మనం మార్చబడదుము గాక. ఆయన స్వరూపంలో మనం మార్చబడదుము గాక. మనము కూడా అపోస్తలుడైన పౌలయ్య వలె మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడదుము గాక. ఆ అనుభవంలోకి మనం వద్దుము గాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన.